అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం ఏప్రిల్ మాసము 24వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము భార్య పట్ల. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనమందు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలని పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం. భర్తకును భార్యకును అపోస్తులుడైన పౌలు ఆలోచనను ఇచ్చుచున్నప్పుడు, భార్యలను చూచి మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని చెప్పాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. పురుషులను చూచి భార్యను ప్రేమించుడి అని చెప్పాను. కుటుంబ జీవితమును కట్టి లేపుటకు లోబడుటయును ప్రేమించుటయును చాలా చాలా అవశ్యమై ఉన్నది. భర్త భార్య పట్ల ఎలా ప్రేమను కలిగి ఉండవలెను? క్రీస్తు సంఘమును ప్రేమించుచున్నట్లు ప్రేమింపవలెను. ప్రేమకు ఆదర్శవంతముగా క్రీస్తునే బైబిల్ గ్రంథం మనకు చూపించుచున్నది. అవును, క్రీస్తు సంఘమును ప్రేమించినందున సంఘమును తన యొక్క స్వరక్తము చేత సంపాదించుకొనెను. సంఘముపై ఉన్న తన యొక్క ప్రేమను బయలుపరచుట కొరకు సంఘమును శరీరము అనియు తనను శిరస్సు అనియు పోల్చి ఉపమానంగా చెప్పాను. అంత మాత్రమే కాదు, సంఘము అన్నది పెండ్లి కుమారుడై ఉన్న క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా ఉన్నది. ఈ ప్రేమ యొక్క స్వారూప్యమును ఈ లోకం యొక్క జీవితం నందు తమ వెడలు అనుభవించుట కొరకు దేవుడు నరులను స్త్రీగాను పురుషునిగాను సృష్టించెను. కుటుంబ జీవితమును స్థాపించెను. వారిద్దరూ ఏకశరీరులై ఉందురు. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం మరియు మార్కు వార్త 10వ అధ్యాయం 8వ వచనం అని ప్రేమయందు పెనవేయబడుటను స్థాపించెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకునవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం. మనుషులందరి యొక్క అనుబంధమునకు మూలాధారమైనది కుటుంబమై ఉన్నది. కుటుంబము ప్రేమ గలదిగాను ఐక్యత గలదిగాను ఏక మనసు గలదిగాను ఉన్నప్పుడు నిశ్చయంగానే అట్టి కుటుంబం ఒక చిన్న పరలోకముగా కనబడుచున్నది. దేవుని ప్రసన్నత ఆ ఇంట నింపబడి ఉండును. పరిశుద్ధాత్మిక మహిమయు మనసునందు గల సంతృప్తియు ఎల్లప్పుడూ కనబడును. నేడు అనేక కుటుంబములందు కనబడుతున్న పరిస్థితి ఏమిటి? ప్రేమ క్షీణించిపోవుట చేత కుటుంబం యొక్క పునాది కదిలిపోవచ్చున్నది. కోపమును క్రోధముతో నిండిన మాటలు నెమ్మదిని చెరిపివేయుచున్నది. కుటుంబ ప్రార్థన సమయమును దూరదర్శని ఆక్రమించుకొనుచున్నది. ఇందువల్ల విరిగి కూలిపోయిన కుటుంబములు అనేకములు, చీలిపోయిన అనుబంధములు విస్తారములు, విడాకులు అత్యధికంగా కనబట్టుకు ఇక వేరేమీ కారణమై ఉండగలదు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, జ్ఞానము తన నివాసమును కట్టుకొనుచున్నది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కూడా ఇల్లును కట్టుచున్నాడు. 127వ కీర్తన 1వ వచనం. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. భర్తయు భార్యయు ప్రభువును కలిసి ఇల్లును కట్టుకున్నప్పుడు అక్కడ దైవిక ప్రేమ ప్రసన్నముగా ఉండును. ఎంతటి శోధనలు గాలివలె వీచినను, పోరాటము తుపాను వలె వచ్చినను అట్టి ఇల్లు రవంతైనను కదల్చబడక నిత్యమును నిలిచి ఉండును. నేటి ధ్యానమునకై తన సొంత శిరస్సును వేసించిన వాడెవడును లేడు గాని క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నట్లు ప్రతి వాడును దానిని తన సొంత శరీరమును పోషించి సంరక్షించుకొను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29 మరియు 30 వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ సమయల గ్రంథము 19 మరియు 20 అధ్యాయం, సాయంత్రము లూకాసు వార్త 18వ అధ్యాయం 1 మొదలుకొని 23 వచనములు. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.